హలో! అందరికీ నమస్కారం. నేను మేకల. ఇది వెన్స్‌డే వ్లాగ్ అనమాట. మండే టు ఫ్రైడే నాకు మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్ళబోయే ముందు హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ నాకు టైం దొరుకుతుంది. నేను క్రియేట్ చేసుకున్న హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ టైము మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్ళబోయే ముందు ఏం చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. దానికంటే ముందు నేను ఇన్‌స్టంట్ దోస నాకి తొందరగా అయిపోవాలి, ఒక్కొక్క రోజు నేను ఫాస్ట్‌గా వెళ్ళాలి అనుకుంటే ఇన్‌స్టంట్ దోస చేసుకుంటాను. అది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి టైం ఉంటే యోగా చేసేది. లేదంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇంకా వంట చేయాలి కదా! బ్రేక్‌ఫాస్ట్‌కి ఏదైనా చేద్దాము. లంచ్‌కి వేరే సెపరేట్‌గా చేయాలి అని ఫిక్స్ అయ్యాను. దానికి నేను కిచెన్‌లోకొచ్చాను. కిచెన్‌లోకొచ్చి చూడగానే ఈ స్ట్రిప్ లైట్ ఉంది కదా! దీన్ని నేను నాకు తెలిసినంతలో వాల్‌కి నేనే స్టిక్ చేశాను. చూడ్డానికి బావుంటుంది కదా అని నేనేమో వాల్‌కి స్టిక్ చేశాను. బట్ ఇది అప్పుడప్పుడు లూజ్ అవుతుంది. నేను సరిగా చేసి అప్పుడప్పుడు లూజ్ అయిన దాన్ని నేను స్ట్రెయిట్ చేస్తూ సెట్ చేసుకుంటూ ఉంటాను. తరువాత గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను. రోజు క్లీన్ చేస్తానా అంటే జస్ట్ తుడుస్తాను. 2-3 డేస్‌కొకసారి కడుగుతాను. నీళ్ళేసి కడగను. జస్ట్ నేనంతా ఒక సోప్ పెట్టేసి అది తుడుస్తాను నేను. మాప్ చేస్తున్నలా అలా తుడిచి నీట్‌గా పెట్టుకుంటాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి ఇన్‌స్టంట్ దోస చేద్దామని అనుకున్నాను. దానికి నేను 2 కప్పుల సూజీ రవ్వ తీసుకున్నాను. 1 కప్పు పోహా అటుకులు తీసుకున్నాను. నాకెప్పుడైనా టైం లేనప్పుడు నేనిలానే చేసుకుంటాను. అటుకులు వేయడం వల్ల ఎక్కువ స్మూత్‌గా వస్తుంది. తినడానికి బావుంటుంది. ఒకవేళ మరీ మెత్తగా తినడం ఇష్టం లేదు దోసలు అంటే హాఫ్ కప్పు పోహా అటుకులు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న వాటిని నేను ఒక 1 ఆర్ 2 టైమ్స్ బాగా కడుగుతాను. సూజీ అంత కడగాల్సిన అవసరం లేదు. ఒక టైం కడిగితే చాలు. బట్ పోహా మాత్రం 2-3 టైమ్స్ కడగాలి. ఈసారి నేను తెచ్చిన పోహా వచ్చేసి ఏదో ఒక పొడి పొడిలా వస్తుంది. అవి ఓపెన్ చేసేసరికి అది పొట్టు పొట్టులా వస్తుంది కాబట్టి అది ఒక 2-3 టైమ్స్ కడగాల్సొస్తుంది. 2 వాష్ చేసుకున్న తర్వాత ఈ ట్యాప్ వాటర్ కాకుండా డ్రింకింగ్ వాటర్‌తోనే ఒక 10-15 మినిట్స్ నేను పక్కన పెడతాననమాట. ఇంకా దీనికి నేను చట్నీ కానీ, ఏదైనా ఆలుగడ్డ పల్లెం గానీ చేద్దామని నేననుకున్నాను. ఇలా చేస్తాను. ఆలుగడ్డ పల్లెమైనా, శనగ్గింజల చట్నీ అయినా, లేదంటే ఈ కోకోనట్ చట్నీ అయినా చేద్దామని నేను ఇంట్లో అడిగాను. ఎవ్వరూ కూడా అవి ఇష్టపడలేదు. సో, మళ్ళీ టొమాటో చట్నీ చేద్దామని ఫిక్స్ అయ్యాననమాట. దోసకైనా, ఇడ్లీకైనా, చపాతీకైనా, రైస్ ఐటెమ్‌కైనా ఏ దానికైనా ఎక్కువగా తినేది టొమాటో చట్నీనే. అందులోనూ నాకైతే చెనిగ్గింజలు అసలే పడవు. ఆ చెనిగ్గింజలు తిని మొహంలో అంతా యాక్ని, పింపుల్స్ వచ్చేదానికంటే నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది టొమాటో చట్నీనే. లేదా ఆలుగడ్డ పల్లెం చేస్తాను. ఈవెన్ నాకీ కోకోనట్ చట్నీ కూడా పడదు. ఇంట్లో వాళ్ళ కోసమే కోకోనట్ చట్నీ అండ్ ఈ పీనట్ చట్నీ చేస్తాను. ఈ టొమాటోలు వాష్ చేసినప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ ఒక పాత్రలో వేసుకొని, అందులో నేను ఒక చిటికెడంత సాల్ట్ వేసి మొత్తం అంతా కడిగి మళ్ళీ నేను కట్ చేస్తాను. ఈ అలవాటు నాకి కరోనా టైం నుంచి ఇప్పటి వరకు ఇదే మెథడ్ నేను ఫాలో అవుతున్నాను. బట్ ఇది అయితే ఎక్కువ అవసరం లేదు. అలానే వాష్ చేయాలని రూల్ కూడా లేదు. ఎందుకంటే దాంట్లో ఉన్న టేస్ట్ కానీ, టెక్స్చర్ కానీ, ఫ్లేవర్ అంతా మొత్తం పోతుంది. ప్రతిరోజు సాల్ట్ వాటర్‌లోనే కడగాల్సిన రూల్ లేదు. జస్ట్ నార్మల్ వాటర్‌లో అయినా వాష్ చేసి కడుక్కోవచ్చు. బట్ నాకది అలవాటయిపోయింది. ఈ మధ్యలో పాలొచ్చాయి. పాలు కాంచుతున్నాను. నేను 10 మినిట్స్ సోక్ చేశాననమాట. ఈ వాటర్ ఎంత ఉంటుంది కదా! ఒక బౌల్‌లోకి నేను వడగట్టుకుంటున్నాను. ఈ వాటర్‌ని నేను మళ్ళీ మిక్సీకేసేటప్పుడు గట్టిగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకుంటాం కదా! అప్పుడు ఇదే వాటర్ యూజ్ చేస్తాను. అలాగే మళ్ళీ మొత్తం అంతా సాల్ట్ వేసి నీళ్లు కావాలంటే మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి అదేదో ఇదే వాటర్‌ని నేను యాడ్ చేసి మిక్స్ చేసేస్తాననమాట. మళ్ళీ ఈ నీళ్లు పడేసి మళ్ళీ కొత్తగా ప్యూరిఫైయర్‌లో నుంచి తీసుకునే ఆ టైము ఇంకా కొద్దిగా ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అని ఆలోచిస్తా నేను. అయినా ఇవి తాగే నీళ్ళే కాబట్టి ఇది మళ్ళీ నేను రీయూజ్ చేస్తాను. ఎప్పుడైనా నేను ఈ ఇన్‌స్టంట్ దోసకి నానబెట్టి మిక్సీ పట్టేటప్పుడు అటుకులు సెపరేటు, రవ్వ సెపరేటు మిక్సీ పడతా ఉంటి. అది మళ్ళీ ఎక్కువ టైం తీసుకుంటుంది. 2-3 టైమ్స్ మళ్ళీ మిక్సీకి వేయాలి అని 2 మిక్స్ చేసి ఒకేసారి నేను మిక్సీ పట్టుకుంటున్నాను. పోహా వేసాం కాబట్టి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా మామూలుగా ఉన్నట్టుగానే నేను తీసేస్తాను. ఆఫ్ చేసేస్తాను. మెత్తగా రుబ్బి అంటే మిక్సీ పట్టి అదేమో దోస బాగా వస్తుంది. కాకపోతే అది తినేటప్పుడు జల్లీ తిన్నట్టు ఉంటది. అందుకే అంత సాహసం చేయకుండా మరీ మెత్తగా రుబ్బుకోకుండా మామూలుగా రుబ్బుకొని తీసేస్తాను నేను.
ఇంకా ఒక పక్క స్టవ్‌లోనేమో టొమాటో చట్నీకి ఫస్ట్ నేను గ్రీన్ చిల్లీ, ఆనియన్ మొత్తం అంతా ఆ నూనెలో వేయించి పెట్టుకున్నాను. తర్వాత టొమాటోలు, సాల్ట్ కొద్దిగా జీరా వేసి వేయించుకున్నాననమాట. అవి కాస్త వేగిపోయాయి. కొద్దిగా కూల్ అవ్వడానికి మిక్సీ పడితే మరీ వేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టకూడదు కాబట్టి కొద్దిగా కూల్ అవ్వడానికి పక్కన పెట్టాననమాట. లిడ్ తీసేసి, మూత తీసేసి పక్కన పెట్టాను. అవి కాస్త కొద్దిగా చల్లారడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఇంకంతలోపు నేను దోస చేయడం స్టార్ట్ చేశాను. దోస పెనం ఉంది కానీ నేను ఈ చిన్న కడాయిలో చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా దోస పెనము అది క్యాస్ట్ ఐరన్ కాబట్టి అది తీసి మళ్ళీ అది వేడి చేసి కడగాలి ఫస్టు. వేడి చేసేసరికి నాకు 10 మినిట్స్ పడతది. అంత టైం మళ్ళీ ఎందుకు వేస్టు అనేసి ఈ చిన్న కడాయిలోనే నేను దోస చేస్తున్నాను. నా సెంటిమెంట్ ఏంటంటే ఫస్ట్ దోస చేసినప్పుడు కొద్దిగా దృష్టి తీసి పక్కన పెడతాననమాట స్టవ్ పైనే. ఆ తర్వాత నుంచి దోసలు ఇంకా బాగొస్తాయని నా సెంటిమెంటు. అలానే నేను నమ్ముతాను గూడా. ఈ మెథడ్ అయితే నేను నా చిన్నప్పటి నుంచి మా అవ్వ ఎప్పుడూ చేసేది. ఎప్పుడో ఒక 6 మంత్స్‌కో లేదా అప్పుడు రేర్ చేసేది దోసలు. అప్పుడు చేసినప్పుడు మా అవ్వ ఇలానే కొద్దిగా దోస తీసి ఇంకా అప్పుడు నిప్పుల్లో వేసేది. ఎందుకంటే అప్పుడు ఇంకా కట్టెల పొయ్యిలు కాబట్టి. ఇంక పక్కన చల్లారిపోయింది. ఈ టొమాటోలన్నీ ఫ్రై చేసుంటిమి కదా! ఇవంతా చల్లారిపోయాయి. ఇంక మిక్సీ పడదామని మిక్సీ పట్టాను. నాకైతే పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌కే ఒక 20 దోసలు చేయాలి. మొత్తం అందరికీ తిని వాళ్ళు బాక్సులు కట్టిచ్చి అన్నీ చేయడానికి. అందులోనూ నేను లంచ్‌కి ఏమీ చేయలేదు. రైస్ ఐటెము అలానే నేనేం ప్లాన్ కూడా చేయలేదు. దానికోసమే మొత్తం దోసలే చేస్తున్నాను. ఎప్పుడైనా నేను తొందరగా ఆఫీస్‌కి వెళ్ళాలన్నా, అక్కడ ఎక్కువ టైం తీసుకున్నా, ఆఫీస్‌లో ఎక్కువ వర్క్ ఉండి అక్కడే ఉండాల్సి వచ్చినా, తొందరగా ఇంటికొచ్చి ఇన్‌స్టంట్‌గా ఏదవుతుందో అదే ఎక్కువ ట్రై చేయడానికి నేను చేస్తాననమాట. రవ్వ ఉప్మా, ఈ పోహా ఇలాంటివంతా తిని పోహా లెమన్ రైస్ అంటారు కదా! అవి తిని ఎక్కువ బోర్ కొట్టింది. ఇలా ఇన్‌స్టంట్‌గా కొద్దిగా హెల్తీగా ఏదో ఒకటి చేయాలని నేననుకుంటా. నేను ఈ టిఫిన్స్ అన్నీ చేసి బాక్సులు కట్టేసరికి 8:00 అయింది. ఇంక నేను రెడీ అవ్వాలి కాబట్టి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. ఆ టైంలో నేను టీవీ క్యాబినెట్ అంతా క్లీన్ చేసి అలాగే తలదూకుందామని నేననుకున్నాను. దానికోసమని హాల్‌లో అలా పెట్టానో లేదో ఫోను అలానే కింద పడిపోయింది. భయమేసింది పగిలిపోయిందేమో అని. పర్లేదు బానే ఉంది. ఎందుకు సడెన్‌గా కూర్చుంటున్నాను అంటే పేలేమన్నా ఉన్నాయేమో, సడెన్‌గా పేలెక్కడి నుంచి పడిందా అని కూర్చున్నాను. కానీ అది కాదు. నేనైతే వెడ్నెస్‌డే తప్పకుండా తలస్నానం చేస్తాను. మార్నింగ్ లేచినప్పుడు ఇంక నేను తలకి అంతా ఇంకా హెడ్ బాత్ చేయాలి కాబట్టి బయటే ఉంది అలోవెరా ప్లాంట్. కొద్దిగా కలబందని తుంచి నేను కొద్దిసేపు పక్కన బెట్టి అలానే రబ్ చేస్తాననమాట. బాగా రుద్ది మరీ ఎక్కువ ఫోర్స్ పెట్టకుండా లైట్‌గా రుద్దుతాననమాట. దానివల్ల నాకు ఈ చుండ్రు చాలా తగ్గింది. అందుకనేసి అది పెట్టేసి తల దువ్వుకొని అల్లుకుంటాననమాట. సో దట్ హెడ్ బాత్ చేసినప్పుడు అలాగే చిక్కు పట్టకుండా నైస్‌గా ఉంటాయి. స్మూత్‌గా ఉంటాయి హెయిర్. ఇలా దువ్వుకున్న తర్వాత నాకింకా 20-30 మినిట్స్ ఉంది కాబట్టి మొత్తం అంతా మార్నింగే క్లీన్ చేసేసాను. ఈ టీవీ క్యాబినెటు, ఫ్రిడ్జ్‌లు ఇవంతా మొన్నంతా ఉంటుంది కాబట్టి డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక వైప్ తీసుకొని మొత్తం అంతా క్లీన్ చేస్తాననమాట. నేనే క్లీన్ చేసుకొని మొత్తం అంతా క్లీన్‌గా పెట్టుకుంటాను. అలానే కొన్ని బట్టలు వేసింటి వాషింగ్ మిషన్‌లో. అవి అలానే తాడు పైన వేసి మళ్ళొచ్చి క్లీన్ చేశాననమాట. ఇంకా ఈ టీవీ క్యాబినెటు, ఈ ఫ్రిడ్జ్ కానీ, వేరే ఏదైనా సరే ఈ వుడ్‌కి సంబంధించినవి ఒక 2-3 డేస్ క్లీన్ చేయకపోతే ఫుల్ డస్ట్ పట్టిపోతాయి. వీటి కోసమే నేను ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ మార్నింగ్ స్పెండ్ చేస్తాననమాట. ఇల్లు క్లీన్‌గా ఉండాలంటే ఇలాంటివి కొద్దిగా ఎక్కడివక్కడ నీట్‌గా పెట్టుకోవడం, సర్దుకోవడం, ఇవంతా తుడుచుకోవడం ఇలాంటివన్నీ చేస్తాను. ఆ హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్‌లో. అందులోనూ మా బుడ్డోడు ఈ గమ్ము కానీ, ఈ శానిటైజరు ఇవంతా ఎక్కడివక్కడ తీసుకొని యూజ్ చేస్తాడు. అలానే పెడతాడు కదా! ఇలా పెట్టడమే బెటరు. ఎందుకు బెటరు అంటున్నానంటే, దొరికిన హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ నేను కూర్చొని ఫోను చూడకుండా లేదా టీవీ చూసుకోకుండా ఇవన్నీ ఎత్తి పెడుతూ అన్నీ క్లీన్ చేసుకుంటాను కదా! అలాగే నాకు ఒంటికి ఎక్సర్‌సైజ్ అవుతుంది. ఒక్కొక్క రోజు నాకి యోగా చేయడానికి కూడా టైం ఉండదు. అలాంటప్పుడు ఇవంతా చేస్తాను నేను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని పెట్టుకుంటాను. గార్డెనింగ్ చేస్తాను. లేదంటే మాక్సిమం బుక్స్ అన్నీ అరేంజ్ చేసుకోవడం, ఇలాంటివి క్లీన్ చేసుకోవడం, ఇవంతా టీవీ క్యాబినెట్సు, టీవీ, ఫ్రిడ్జు ఇలాంటివన్నీ క్లీన్ చేయడం పెట్టుకుంటాను. అలాగే 2-3 డేస్ కదా! ఒక్కొక్కసారి 4 డేస్ పడుతుంది. ఇండోర్ ప్లాంట్స్‌కి వాటర్ పెడతాను. అది కూడా మినరల్ వాటరే పెట్టుకోవాలి.
ఇండోర్ ప్లాంట్స్‌కి ఎప్పుడూ కూడా బోర్ వాటర్ కానీ, ఈ ట్యాప్ వాటర్ కానీ పట్టకూడదు. అంటే ఎక్కువ డీప్‌గా నాకు తెలీదు కానీ, నేనైతే నాకు తెలిసిన దాంట్లో మనం తాగే నీళ్ళల్లో టీడీఎస్ ఎక్కువుంటే అవి తాగే వాటర్ కాదు అంటాం కదా! సో, మేబీ ఇంట్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్‌కి అవి సెట్ అవ్వవని నా ఫీలింగ్. అలాగే కొంతమంది చెప్తూ ఉంటే విన్నాను కూడా. మినరల్ వాటరే పడితే హెల్తీగా పెరుగుతాయి ఇండోర్ ప్లాంట్స్ అని కూడా విన్నాను. సో, దానికోసమే నేను మినరల్ వాటర్ పెడతాను 4 డేస్‌కొకసారి. ఈ అంతా క్లీన్ చేసి అరేంజ్ చేసేసరికి నాకు 30-35 మినిట్స్ పట్టిందనుకుంటా. ఇవన్నీ వెట్ వైప్‌తో మొత్తం తూడ్చి, అవంతా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి, ఎక్కడివి అక్కడ సర్దిపెట్టి, తరువాత నేను హెడ్ బాత్ చేయడానికెళ్ళాను. హెడ్ బాత్ చేసిన తర్వాత ఇంకా ఆటోమేటిక్‌గా నార్మల్ రెగ్యులర్ లైఫే కాబట్టి రెడీ అయిపోయి బాక్స్‌లంతా కట్టుకొని ఇంకా ఆఫీస్‌కి వెళ్ళాననమాట. నేనైతే నాకిష్టం వచ్చినట్టు నేను ఎలా క్లీన్‌గా పెట్టుకోవాలి, ఏది ఎక్కడ పెట్టాలో అది నేనే డిసైడ్ చేసుకొని అలానే పెట్టుకుంటాను. సో, నాకు తెలుస్తుంది ఏ ప్లేస్‌లో ఏం పెట్టాలి అని. ఫస్ట్ అది నాకు నచ్చాలి. అలాగే నచ్చినట్టుగానే నేను చేసుకుంటా. థాంక్ యూ సో మచ్.